2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఇంట్లోనే ఉంటూ గంటకు 250 రూపాయలు సంపాదించడం సాధ్యమా? అది ఐటీ ఉద్యోగం కాదు. కోడింగ్ అవసరం లేదు. పెద్ద పెద్ద డిగ్రీలు కూడా అవసరం లేదు. ప్రస్తుతం వేలాది మంది గృహిణులు తమ రోజువారీ ఇంటి పనులని ఆదాయంగా మార్చుకుంటున్నారు. అసలు వారు ఏం చేస్తున్నారో తెలుసా? రోబోలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఈ పని ఏంటి? ఎవరు చేయొచ్చు? ఎంత సంపాదించొచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఇళ్లలో వంట చేయడం, గిన్నెలు తోమడం, బట్టలు మడత పెట్టడం, ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులను కూడా రోబోలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కానీ రోబోలకు ఈ పనులు ఎవరు నేర్పిస్తారు? ఇక్కడే గృహిణులు పాత్ర మొదలవుతోంది. వంట చేయడం, కూరగాయలు కోయడం, పాత్రలు శుభ్రం చేయడం, వస్తువులను సర్దడం వంటి రోజువారీ పనులను వీడియోల రూపంలో రికార్డ్ చేస్తారు. ఈ వీడియోలను ఏఐ కంపెనీలు విశ్లేషించి మనుషులు ఎలా పనిచేస్తున్నారో రోబోలకు నేర్పిస్తారు. ఈ ప్రక్రియని డేటా అనోటేషన్ లేదా ఏఐ ట్రైనింగ్ అంటారు. ఈ పని చేయడానికి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అవసరం లేదు. కోడింగ్ రావాల్సిన అవసరం కూడా లేదు. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్ కనెక్షన్, కొద్దిగా ఓపిక, పరిశీలనా శక్తి ఉంటే చాలు. చాలా మంది మహిళలు రోజుకు 2 నుంచి 4 గంటలు మాత్రమే పనిచేసి గంటకు సుమారు 200 నుంచి 250 రూపాయల వరకు సంపాదిస్తున్నారని సమాచారం. దీంతో నెలకు 15,000 నుంచి 25,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. అందుకే చిన్న పట్టణాల్లో ఉన్న మహిళలు కూడా ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. జాగ్రత్తలేంటంటే ఈ తరహా అవకాశాలను ప్రపంచంలోని పలు ఏఐ కంపెనీలు డేటా అనోటేషన్ ప్లాట్ఫామ్లు అందిస్తున్నాయి. అయితే ఈ పేరుతో మోసాలు కూడా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ పేరుతో ముందుగానే డబ్బులు అడిగే వెబ్సైట్లు, యాప్లను నమ్మకండి. ఆ కంపెనీలో చేరే ముందు వారి అధికారిక వివరాలు, విశ్వసనీయత తప్పకుండా పరిశీలించండి. జాగ్రత్తగా ఉంటే ఇది మంచి వర్క్ ఫ్రం హోమ్ అవకాశంగా మారవచ్చు. ఏ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే అదనపు ఆదాయం సంపాదించాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన అవకాశం కావచ్చు.